ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత్ సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్లో జరగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. అదే సమయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా సీనియర్లకు విశ్రాంతినిచ్చే ఉద్దేశం మరో కారణంగా చెబుతున్నారు. భారత్ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ తో పాటు 3 వన్డేలు కూడా ఆడనుంది. ఆ తర్వాత భారత జట్టు 2 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ కు వెళ్లబోతోంది. అనంతరం 5 టీ20లు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ కు వెళుతుంది. ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో భారత్ సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ కు వీరిద్దరూ కీలకం కాబట్టి మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ ప్రపంచ కప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు ఎంపిక చేయవచ్చు. బుమ్రా, గిల్ గైర్హాజరీలో పలువురు యువ ఆటగాళ్లకు చోటు దక్కనుంది. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్లో రాణిస్తున్న యువ క్రికెటర్ల పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆకిబ్ నబీ, దేవదత్త పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రియాంష్ ఆర్య వంటి యువ ఆటగాళ్లలో కొందరికి ఛాన్స్ ఇవ్వనున్నారు.